సత్యసాయి జిల్లా మన పార్లమెంటరీ ఇన్ఛార్జ్ అయిన మా రమేష్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా నా సోదరులైన పూల శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, ప్రణీత్ రెడ్డి అన్న గారికి, మా ఎక్స్ఎమ్మెల్యే చాంద్ అన్న గారికి, అదేవిధంగా వజ్రభాస్కర్ రెడ్డి అన్న గారికి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ప్రతి మండల్ కన్వీనర్, టౌన్ కన్వీనర్ అందరికీ కూడా, నా ప్రియమైన అన్న తమ్ములు, అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు మనం అందరూ కూడా ఎందుకు ఈరోజు ఇక్కడ మీటింగ్ లో ఉన్నామంటే, మక్బూల్ అన్న హజ్ యాత్రలో అంటే పవిత్రమైన పండగ ఉంది కాబట్టి, ముసల్మానుల పండుగ ఉంది కాబట్టి దాంట్లో పాల్గొనేదానికి, అదేవిధంగా ఆయన పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్ళినారు కాబట్టి, సో ఈరోజు ఆయన మీరందరూ వచ్చి ఇక్కడ నా ఒక కార్యకర్తలందరికీ కూడా మీరు కూడా అండగా ఉంటూ ఈ యొక్క కదిరి నియోజకవర్గంలో వెన్నుపోటు దినం అనే కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా జరపాలి. ఎలా జరపాలి ఈ ప్రోగ్రామ్ అంటే, మీ ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఇక్కడ కదిరిలో ప్రజెంట్ టీడీపీ ఎమ్మెల్యే, ఆయన గుండెల్లో రైలు పరిగెత్తే విధంగా మనం చేయాలి. ఆయన ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసే దాంట్లోనే ఆయన ఉంటాడు. ఎప్పుడు చూసిన గత ప్రభుత్వం అని మాట్లాడుతుంటాడు. అయ్యా కదిరి ఎమ్మెల్యే గారు, మీకు ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాం, వినండి. సంవత్సరం అయింది, ప్రజలందరూ కూడా మీకు క్లియర్ మ్యాండేట్ ఇచ్చినారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, సంవత్సరైనా కూడా ఇంకా మన పైన ఏడుస్తున్నారు. గత ప్రభుత్వం అని ఒకటే, ఎప్పుడు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసే దాంట్లోనే మీరు ఉంటారు. నేను ఒకటే మాట అడుగుతున్నాను, ఈరోజు సంవత్సరం అయింది ఏర్పాటై, ఏ ఒక్క డెవలప్మెంట్ మీ కదిరిలో చూపించినాడు అనేది మీరు ఖచ్చితంగా ప్రజలకు చెప్పే అవసరం, మనకందరికీ కొంచెం కూడా చెప్పే అవసరం మీకు ఉంది అని మీకు సవినయంగా ఈ మీడియా ద్వారా, ఈ మీటింగ్ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ప్రతి రోజు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం, కేసు పెట్టడం, లోపల తోయడం, ఇదే మీకు ఒక మ్యాండేట్ అయి ఉంది తప్ప డెవలప్మెంట్ పైన, సంక్షేమ పథకాల పైన ఎక్కడ కూడా కదిరి ఎమ్మెల్యే గారు ఇంతవరకు కూడా వాళ్ళు నిఘా పెట్టేదే లేదు. దానిపైన వాళ్ళు ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఇంకా సంవత్సరం అయింది, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలన్నీ ఇచ్చినారు. అయితే ఒక గ్యాస్ సిలిండర్ ఒక సంవత్సరానికి 3 సిలిండర్ ఇస్తానని చెప్పినారు. ఇంతవరకు ఒక్క సిలిండర్ చలావణలో ఉంది. అవును కదా? చాలా మందికి సబ్సిడీ కూడా పడలేదు అని చెప్తున్నారు. వాళ్ళ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఇది తెలుగుదేశం నాయకులు ఖచ్చితంగా వినాలి. అదేవిధంగా బస్సులు అయితే మేమైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం, మహిళలందరూ కూడా ఎప్పుడు బస్సు ఎక్కుతామా దిగుదామా అని. అయితే వాళ్ళు మహానాడులో స్టేజ్ ఎక్కుతూనే ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. అదేవిధంగా మహానాడు ఎందుకు పెట్టుకుంటారని అడిగితే 3 రోజులు సూపర్ సక్సెస్ అని చెప్పుకొని వాళ్ళే శబాష్ అనుకుని పోయినారు. ఆడ ఒక్క మనిషి కూడా, టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా, బీసీలు చాలా మంది ఉన్నాం, బీసీలకు ఎప్పుడు పెన్షన్ ఇస్తారనే డేట్ కూడా చెప్పలేకపోయినారు. అక్కడ మళ్ళా పెళ్లి కాదని ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో 1500 ఇస్తానని చెప్పినారు. అస్సలు దాని గురించి ఊసే లేదు. అంటే మహిళలంటే ఇంత చిన్న చూపు ఎందుకో ఈ టీడీపీ ప్రభుత్వానికి, అదే విధంగా కూటమి ప్రభుత్వానికి అని అడుగుతున్నాం. మళ్ళా మీరు చెప్పినారు రైతులందరినీ కూడా ఆదుకుంటామని. ఇంతవరకు కూడా ఈ యొక్క రాయలసీమలో, ఉమ్మడి అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాలో కూడా మనకి మెయిన్ క్రాప్ వచ్చేసి గ్రౌండ్నట్. ఇంతవరకు కూడా మీరు ప్లేస్మెంట్ జరిపించినారా? మీరు ఇంతవరకు కూడా సీడ్స్ అన్ని కూడా సేకరించినారా? కనీసం డేట్ అయినా అనౌన్స్ చేశారు, వేరుశనగ ఎప్పుడు ఇస్తున్నారని. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రైతులకు అగ్రపీఠం వేస్తూ, ఖరీఫ్ వచ్చింది అంటే సీడ్స్ అన్ని ప్లేస్మెంట్ చేసి ఎన్నో మీటింగ్లు తీసుకొని రైతులకి ఎక్కడ ఇబ్బంది కాకూడదు అని, రైతు భరోసా ద్వారా రైతుని రాజుగా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎంత పూర్తి స్థాయిలో వర్క్ చేసినాం. ఇన్సూరెన్స్ కావచ్చు, అదేవిధంగా ఎప్పటికప్పుడు పంట నష్ట పరిహారం అనేది ఇస్తూ రైతుల్ని కాపాడుకునే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రిగా ఆ రోజు చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. ఇంకా మహిళలందరినీ కూడా మహిళా సాధికారత వైపు నడిపించిన ఏకైక ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారే.
ఈ రోజు ఆయన్ని చూసుకొని ఒక ట్రెండ్ సెట్ లాగా చేసుకుంటూ ఆయన ఏదైతే సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తున్నారో అవన్నీ కాపీ కొట్టడమే మాత్రమే, కాపీ కొట్టి అనౌన్స్ చేశారు, ఎక్కడ కూడా అమలు చేయలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఫ్రీ కరెంట్ అంటాం, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమ్మఒడి అని చెప్తాం, రైతు భరోసా అని చెప్తాం, మహిళలకు చేయూత ఇస్తూ 18,750 ఇచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటాం. ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాం. మీరు ఏదైనా ఒక పథకం మీకు గుర్తింపు ఉన్నట్లు మీరు ఇన్నాళ్ళు మీరు ముఖ్యమంత్రిగా చేశారు కదా, ఎక్కడైనా ఇది నా సొంతంగా నా మానసిక నా ఆలోచనతో వచ్చిన ఈ సంక్షేమ పథకం ప్రతి చోట్ల అమలు చేశామనేది ఎక్కడైనా ఒక్క క్రెడిట్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు అయితే అక్రమ అరెస్ట్ ఎక్కడెక్కడ జరుగుతుందో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన ఆఫీసర్స్ గాని, ఐఏఎస్ ఆఫీసర్స్ గాని, ఐపీఎస్ ఆఫీసర్స్ గాని ఎక్కడ కూడా అరెస్ట్ చేసిన చరిత్ర ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చిన నుంచి లేదు. ఈసారి ఐఏఎస్ ఐపీఎస్ లు కూడా టార్గెట్ చేసి లోపలికి వేసే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో. ఈరోజు అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ కు ముందు అయితే మాట్లాడినారు ఆఫీసర్స్ అందరికీ కూడా రక్షణ పరిరక్షణ ఉంటుంది అన్నారు. మళ్ళీ ఇంత అన్యాయం ఇంత చోద జరుగుతున్నా కూడా ఆయన ఎందుకు మాట్లాడడం లేదు? అదే విధంగా కడపలో మహానాడు చేస్తూ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చుట్టూ కూడా విగ్రహం చుట్టూ కూడా అక్కడంతా ఎల్లో ఫ్లాగ్స్